వాళ్ళు రాసుకున్న బుక్లోంచి పేజీలు మీరు ఒక్కొక్కటి తీస్తున్నారా బయటికి? ఇప్పుడు ఖచ్చితంగా ఈ రోగి రమేష్ అనే వ్యక్తి పేరు రెడ్ బుక్లో, లోకేష్ గారి రెడ్ బుక్లో తాటికేయాలంత అక్షరాలతో ఉంటుంది. దానిలో ఎటువంటి అనుమానం లేదు. ఎందుకంటే అతను నారా చంద్రబాబు నాయుడు గారి ఇంటి పైన చేసినటువంటి దాడి, ఆ దాడి సందర్భంగా ఎటువంటి పరిణామాలు జరిగాయో నేను ప్రత్యక్ష సాక్షిని. అక్కడ మేము ఒక 15-20 మంది మాత్రమే ఉన్నాం. అతను దాదాపు ఒక 100 మందికి పైగా వేసుకుని వచ్చాడు. ఆ రోజున జరిగినటువంటి దాడిలో నా గన్మెన్, పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్ పిఎస్ఓకి కూడా గాయమైంది, తలపైన గాయమైంది. నన్ను కొట్టడానికి ప్రయత్నం చేసినప్పుడు నా గన్మెన్ నన్ను కాపాడే ప్రయత్నంలో పాపం అతను దెబ్బలు తిన్నాడు. కాబట్టి తెలుసు ఆ రోజున వాళ్ళు ఏ రకమైనటువంటి ఇంటెన్షన్స్తో వచ్చారో. కాబట్టి ఖచ్చితంగా అతన్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఇవాళ జరిగినటువంటి ఈ ఉదంతం కూడా జోగి రమేష్కి సంబంధించి అతను చేసినటువంటి పాపాల చిట్టా ఏదైతే ఉందో అవన్నీ కూడా మేము సేకరిస్తూ ఉన్నాం. ఏదో ఊరికినే ఎటువంటి ఆధారాలు లేకుండా, ఎటువంటి డాక్యుమెంటరీ ఎవిడెన్స్ లేకుండా మీరు ఇందాక చూపించినటువంటి విజువల్స్లో వెళ్ళి గోడలు దూకెళ్ళి తలుపులు బద్దలు కొట్టుకుని వాళ్ళని ఏదో ఈడ్చుకొచ్చి వేసుకెళ్ళేటటువంటి ప్రయత్నాలు మేమైతే చెయ్యం. ఏదైనా ఒక పద్ధతి ప్రకారం ఏం జరగాలో జరుగుతుంది. అంతేకాకుండా ఇదే కాకుండా జోగి రమేష్కి సంబంధించి ఇంకొక 70 ఎకరాలు నకిలీ పత్రాలు సృష్టించి రిజిస్ట్రేషన్ ఏదైతే చేసుకోవాలనుకున్నాడో ఆ వ్యవహారం కూడా ఉంది. కృష్ణా జిల్లా బంటుమిల్లికి చెందినటువంటి ఏలూరు రంగబాబు, ఆయనకి చెందినటువంటి భూమిని ఇతను ఈయన అనుచరుడైనటువంటి శ్రీనివాసరెడ్డి ఇద్దరు కలిసి 70 ఎకరాలు మరి కాజేసే ప్రయత్నం చేశారు. ఆయన ఆక్రమణలో, ఆయన ఒక్కడ ఆక్రమణ తెల్లారుద్ది. బందర్ పోర్టు భూముల్లో కూడా అంటే నేను కొడుకు పేరు మీదే రాశారంట. ఇప్పుడు మొత్తం చిట్టా అంతా రెడీగా ఉంది. ఎవడిని వదిలిపెట్టేది లేదు. ఆ పేరుని నాని అతని వ్యవహారం, ఆయన చేసినటువంటి పాపాలు, కొడుకు చేసినటువంటి పాపాలు చాలా ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్క నాయకుడి సంగతి లెక్క మేము తేలుస్తాం. ఇవాళ రోగి రమేష్కి సంబంధించి జరిగినటువంటిది ఇట్ ఈజ్ ఓన్లీ ఏ టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్ అంటారు చూసారా, టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్. సో ఇంకా ఉంటాయి రాబోయే రోజుల్లో, ఇంకా మీరు చాలా రకాలుగా చూస్తారు. వాళ్ళలాగా మేము ఇళ్ల మీద పడి ఇళ్లపైన దాడులు చేసి చిన్నపిల్లల్ని భయపెట్టి అది కాదు కదా. వాళ్ళ నేను నా ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ కాదు పట్టాభి గారు ఒక మాట ఎగ్జాంపుల్, ఇప్పుడు మీ ఇంటి మీద దాడి జరిగింది, మీ ఇంట్లో వాళ్ళందరినీ భయకంపితులు చేశారు, మీ శ్రీమతికి అండ్ మీ పాప చాలా ఆ రోజు వణికిపోయారు కదా. ఆ విషయం